జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే కొద్దిగా హార్డ్‌గానే ఉంది. కాకపోతే సాలరీ కూడా కొద్దిగా తక్కువగానే కనిపిస్తా ఉంది. ఎందుకు అప్లై చేయాలి సార్ ఈ జాబ్‌కి అని అడిగితే 5 రీజన్స్ ఇంపార్టెంట్ చెప్తాను వినండి. నంబర్ 1 రీజన్ కార్పొరేట్ లాగా ప్రశాంతంగా మీరు 5 రోజులే పని చేయాలి. ఆరో, ఏడో రోజు సాటర్‌డే, సండే హాలిడే ఉంటుంది. ప్రశాంతంగా మీరు సెలవు తీసుకొని ఇంట్లో పడుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే నెగెటివ్ మార్కింగ్ లేని ఎగ్జామ్ అండి. చాలా వరకు అన్ని చోట్ల మీకు బ్యాంకింగ్ తీసుకోండి, ఎస్ఎస్‌సి తీసుకోండి ఏదైనా నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. కానీ దీనికి నెగెటివ్ మార్కింగ్ లేని ఎగ్జాము. డిస్ట్రిక్ట్ క్వార్టర్‌లో మీరు ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉంటారు. హెడ్ క్వార్టర్‌లో మీకు ఎటువంటి ఫుడ్‌కి సంబంధించి గాని, ట్రావెలింగ్‌కి సంబంధించి గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పనిచేసుకునే ఉద్యోగము. పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ అసలుండదు. చాలా తక్కువ ఉంటుంది పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్. పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ లేని ప్రశాంతమైన హ్యాపీగా పనిచేసుకునే వాతావరణంలో మీరు పనిచేసుకోవచ్చు. రూ. 34,000 ఎవరెవరు మీ ఫస్ట్ నెల జీతం తీసుకోబోతున్నారు? ఒక్కసారి నా కామెంట్ సెక్షన్‌లో ఐ యామ్ రెడీ టు గెట్ దిస్ జాబ్ అని చెప్పి ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఏపీ హైకోర్టుకి సంబంధించి రీసెంట్‌గా ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో 1600+ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. అందులో భాగంగా బాగా ఇంపార్టెంట్ జాబ్ రోలు, అందరూ ఇష్టపడే జాబ్ రోలు జూనియర్ అసిస్టెంట్. ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ దీని కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎనీ డిగ్రీ ఎలిజిబుల్, దాని తర్వాత టైపింగ్‌కి సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు. అందుకని ఈ జూనియర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో ఈ జాబ్ రోల్‌కి సంబంధించి మనం ఈరోజు జాగ్రత్తగా పరిశీలిద్దాము. జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఏదైనా ఉద్యోగం చేసే ముందు ఫస్ట్ మీరు ఏం చూడాలి అందులో అంటే మీ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, మీరు ఏం పని చేయాలి అనేది తెలిస్తేనే ఫ్యూచర్‌గా మీరు ప్రశాంతంగా అక్కడ పని చేసుకోగలరు. లేదంటే తెలియక మీరు జాబ్ ప్రొఫైల్ ఆప్ట్ చేసుకున్నారు. మనకు 13 మే నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడు మీరు అప్లై చేస్తారు. జాబ్ వచ్చింది. జాబ్ ప్రొఫైల్ తెలియకుండా జాయిన్ అయ్యారు. బాగా కష్టపడుతూ ఉంటారు. అనవసరంగా జాబ్‌లో జాయిన్ అయ్యానే అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అసలు హైకోర్టులో ఒక జూనియర్ అసిస్టెంట్ కూర్చుంటే ఎలా ఉంటుందో నేను మీకు ఇవాళ కళ్ళకు కట్టినట్టు అండ్ 30వ తారీఖు మీరు సాలరీ తీసుకున్నప్పుడు సాలరీ స్లిప్ ఎలా అయితే మీరు చూడబోతున్నారో అది క్లియర్‌గా రీసెంట్‌గా మనకి ఏప్రిల్ నెలకు సాలరీ ఏదైతే డ్రా చేశారో ఆ జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి సాలరీ స్లిప్ నేను మీకు ఈరోజు క్లియర్‌గా చూపించబోతున్నాను. దాని తర్వాత ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి? సంవత్సరం ఇంక్రిమెంట్స్ సాలరీ ఇంక్రీజ్ అవుతుందా లేదా? జాబ్ ప్రెషర్ ఎలా ఉంటుంది? మామూలుగా నార్మల్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ చూసుకున్నాం అనుకుంటే పొలిటికల్ తాకిడి బాగా ఎక్కువ ఉంటుంది. పొలిటికల్ తాకిడి గాని లేదంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ, దాని తర్వాత మనకి ఇక్కడ సిటిజన్స్ అనుకున్నారు అంటే ఎవరైతే పిటిషనర్స్ గాని, దాని తర్వాత కోర్టుకి సంబంధించి జడ్జెస్ ప్రెషర్స్ ఏమైనా ఉంటాయా పైనుంచి, ఆఫీస్ ప్రెషర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం క్లియర్‌గా జాబ్ ప్రెషర్ ఎలా ఉంటుంది అనేది క్లియర్‌గా వన్ స్టాప్ సొల్యూషన్‌లో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. దాని తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఫిజికల్ డిజేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ జాబ్ సూటబులా కాదా అనేది కూడా చూసుకుందాము. సమ్మర్ వెకేషన్స్ ఎందుకు ఇస్తారు? ఈ జాబ్‌లో ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకుందాము. 5 రోజులు వారం మొత్తంలో సాటర్డే అండ్ సండే సెలవు ఉంటుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్‌గా చూసుకోబోతున్నాం. పొలిటికల్ ప్రెషర్ గురించి చూసుకుంటాం. సిటిజన్ అప్రోచ్ ఎలా ఉంటుంది మనతో పాటు అనేది క్లియర్‌గా ఈ వీడియోలో చూసుకుందాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. సో ఫస్ట్ మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి ఒకసారి చూసుకున్నాం అనుకుంటే ఓవరాల్‌గా నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నాం. చాలా రకాల పోస్టులు మనకి 1621 పోస్టులు మనకి రిలీజ్ అని చెప్పి మనం రీసెంట్‌గా మాట్లాడుకున్నాము. అప్లికేషన్ 13 మే మన స్టార్ట్ అవబోతుంది. కొన్ని రోజులు ఆగండి, తొందరపడి అప్లై చేయకండి. కొద్దిగా ఆగి నెమ్మదిగా అలా అని చెప్పి 2 జూన్ వరకు వెయిట్ చేయకండి. రఫ్‌గా ఒక 20వ తారీఖు లేదంటే 25వ తారీఖు లోపల మీరు అప్లికేషన్ మే 25వ తారీఖు మే మంత్ ఎండ్ కల్లా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. మన వీడియోలో మన ఈ ఛానల్‌లో నేను మీకు క్లియర్‌గా ఎలా అప్లై చేయాలి పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టెన్షన్ ఏం పడకండి. మనం 13, 14వ తారీఖులోనే వీడియో రిలీజ్ చేస్తాను. ఆ వీడియోలో క్లియర్‌గా చూడండి. ఇన్ డీటెయిల్‌గా నేను మీకు ఎలా అప్లై చేయాలో క్లియర్‌గా చెప్తాను. టెన్షన్ ఏం లేదు. టెలిగ్రామ్ ఛానల్‌లో నేను మీకు అప్డేట్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఏ డౌట్స్ వచ్చినా సరే మన వాట్సాప్ నెంబర్ కింద నేను మెన్షన్ చేశాను. వాట్సాప్ నెంబర్ మీరు స్క్రీన్‌షాట్ పంపించేస్తే దానికి రిప్లై నేను మీకు వితిన్ సెకండ్స్, వితిన్ మినిట్స్‌లో నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. రైట్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ డిగ్రీ కావాలి అని చెప్పి అడిగారు. వేరే జాబ్ నోటిఫికేషన్స్ కూడా నేను ఆల్రెడీ ఛానల్‌లో మనకి వీడియో ఒకటి ఆల్రెడీ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి క్లియర్‌గా ఏ జాబ్ రోల్‌కి 10th, ఏ జాబ్ రోల్‌కి 7th, ఏ జాబ్ రోల్‌కి 12th అనేది క్లియర్‌గా అందులో నేను మీకు క్లియర్‌గా చెప్పాను. ఈ రోజు మనం ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ గురించి మాట్లాడుకుంటున్నాము. జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి గ్రాడ్యుయేట్ మినిమం ఎనీ డిగ్రీ ఉండాల్సిందే. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18-42 ఇయర్స్ ఉంటుంది. ఈ ప్రతి నోటిఫికేషన్ ప్రతి జాబ్ ప్రొఫైల్‌కి సంబంధించి ఇక్కడ ఉన్న ప్రతి జాబ్ ప్రొఫైల్‌కి సంబంధించి చూసుకుంటే అదే 18-42 ఇయర్స్ మనకు కనిపిస్తా ఉంది. అండ్ రిజర్వేషన్ ఆబ్వియస్లీ మనకు 5 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ ప్లస్ 10 ఇయర్స్ పీడబ్ల్యూడీకి ఇవన్నీ మనం ఆల్రెడీ మీకు నోటిఫికేషన్‌లో క్లియర్‌గా చెప్పాను. ఓకే. సాలరీ గురించి కూడా మనం మాట్లాడుకుంటే మనం చూసుకున్నాము 25,220 రూపీస్ మనకి బేసిక్ స్టార్ట్ అవుతుంది. సాలరీ స్లిప్‌లో ఇది క్లియర్‌గా మనకి
చూసుకుందాము. అయితే ఫస్ట్ చూసుకున్నాం అనుకుంటే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉండబోతుంది? జూనియర్ అసిస్టెంట్ ఏపీ హైకోర్ట్‌కి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉండబోతుందంటే రికార్డ్ కీపింగ్ అండి. ఎక్కువ శాతం జూనియర్ అసిస్టెంట్ అనే పదం మీరు గవర్నమెంట్ సెక్టార్స్‌లో ప్రతి ఆఫీస్‌లో మీరు గెస్టెడ్ తరహా ఆఫీసులో చూసుకున్నారనుకో ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఉన్నారు అంటే ఆ గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర మినిమమ్ మనకి చూసుకుంటే మనకి విలేజ్ లెవెల్‌లో ఎంపీడీఓస్ దాని తర్వాత ఎంఆర్ఓస్ ఇలా మనకి హెడ్ క్వార్టర్ లెవెల్, మండల హెడ్ క్వార్టర్ లెవెల్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ పంచాయతీ లెవెల్‌లో కూడా చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కనిపిస్తా ఉంటాయి. కాకపోతే పంచాయతీ లెవెల్ కాదు. మీరు దీన్ని ఎలా చూడొచ్చంటే రఫ్‌గా మీరు జిల్లా లెవెల్‌లో ఏదైతే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయో ఆ రకంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది జిల్లా పోస్టులు కాబట్టి మీరు జిల్లా కోర్టులలో మరి వర్క్ చేయబోతున్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్ట్స్‌లో మీకు పోస్టింగ్ ఉంటుంది. యాస్ ఎ జూనియర్ అసిస్టెంట్‌గా మీకు కనిపిస్తా ఉంటుంది. ఓకే. జూనియర్ అసిస్టెంట్ ప్రతి చోట ఉంటారు. ఇక్కడ కూడా హైకోర్టులో కూడా మన జూనియర్ అసిస్టెంట్ ఉంటారు. కాకపోతే అక్కడ ఏదైతే నార్మల్ జూనియర్ అసిస్టెంట్స్ ఏవైతే గవర్నమెంట్ సెక్టార్‌లో చేస్తారో వాళ్ళేం చేస్తారంటే రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి రికార్డ్స్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఏదైతే సిటిజన్స్ ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరికి సంబంధించి వాళ్ళ పేర్లు గాని, వాళ్ళ డీటెయిల్స్ గాని, లేదంటే వాళ్ళు ఏవైతే ఫిర్యాదులు ఇస్తున్నారో, లేదంటే తపాలేమన్నా రిసీవ్ అవుతున్నా, లేదంటే వీటికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఎవరైతే అక్కడ ఇంకా ఆ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఎంఆర్ఓ గారి దగ్గర జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు. ఇతను ఏం చేస్తూ ఉంటాడంటే ఈ ఎంఆర్ఓ దగ్గర డిఫరెంట్ వీఆర్ఓస్ దాని తర్వాత మనకి ఆర్ఐ దాని తర్వాత మనకి డిఫరెంట్ కేటగిరీస్ వీఆర్ఏలు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ శాలరీలు ఇవ్వాలి. వీళ్ళందరూ ఎస్ఆర్‌లు మెయింటైన్ చేయాలి. సర్వీస్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. శాలరీలు ఇవ్వాలి. ఇవన్నీ ఈ లావాదేవీలు ఈ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఏవైతే పనులుంటాయో ఆ పనులన్నీ ఈ జూనియర్ అసిస్టెంట్ తల మీదనే ఉంటాయి. ఓకే. అన్నీ ఇతనే చేస్తారంటే ఒకటికి ఇద్దరు ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు ఉంటారు. వాళ్ళందరూ పంచుకుంటూ ఉంటారు ఈ పనులు మొత్తాన్ని. ఓకే. అలానే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పని కూడా ఏముంటుందంటే రికార్డ్ కీపింగ్ ఉంటుంది. ఇక్కడ ఎలా అయితే ఎంప్లాయీస్ రికార్డ్ కీపింగ్ ఉంటుందో అక్కడ కూడా ఎంప్లాయీస్ రికార్డ్ కీపింగ్ ఉంటుంది. దాంతో పాటు ఎవరైతే మనకు సంబంధించి కేసెస్ అవన్నీ ఫైల్ చేస్తూ ఉంటారో పిటిషనర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పిటిషనర్స్ దాని తర్వాత ఆపోజిషన్స్ దాని తర్వాత లాయర్స్ వీళ్ళ రికార్డ్స్ వీటికి సంబంధించి పని మొత్తం రికార్డ్ కీపింగ్ ఎక్కువ వర్క్ ఉంటుంది. ఓకే. ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మేనేజ్మెంట్స్ ఏదైతే మనకి జడ్జెస్ దగ్గర ఫైల్స్ ఏవైతే మూవ్ అవుతూ ఉంటాయో ఆ ఫైల్స్ అన్ని మూవ్మెంట్స్ మేనేజ్మెంట్స్ దాని తర్వాత డేటాబేస్ ఆన్లైన్ మేనేజ్మెంట్ దాని తర్వాత షెడ్యూల్డ్ హియరింగ్స్ అండ్ మీటింగ్స్ మామూలు చూస్తూ ఉంటాము. మీ కేసు 10కి హియరింగ్ ఉంది 11కి హియరింగ్ ఉంది అని చెప్పి అంటూ ఉంటాము. మన జడ్జి గారు చూసుకుంటే మీకు 20వ తారీఖు 21వ తారీఖు వాయిదా వేస్తూ ఉంటారు కదా. అయితే వాయిదా వేస్తా సరే ఆ రోజు మధ్యాహ్నం పూట పొద్దున పూట ఎప్పుడు ఏ హియరింగ్ ఉండాలి అనేది చూసుకునేది ఎవరయ్యా అంటే మన జూనియర్ అసిస్టెంట్సే. అక్కడ కూర్చున్న జూనియర్ అసిస్టెంట్స్ ఈ హియరింగ్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఓకే. ఎప్పుడు హియరింగ్ ఉండాలా ఏంటి అనేది షెడ్యూల్ మొత్తం వేస్తూ ఉండేది మన జూనియర్ అసిస్టెంట్స్ చేస్తూ ఉంటారు. రైట్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్వెంటరీ అంటే ఏం లేదంటే ఏదైతే మన దగ్గర ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, లేదంటే ఎన్ని పెన్నులు ఉన్నాయి, ఎన్ని పెన్సిల్లు ఉన్నాయి, ఏదైతే ఇన్వెంటరీకి సంబంధించి అంటే పెన్నులు, పెన్సిల్ అంత దీర్ఘంగా ఉండదులేండి. కాకపోతే మనం చూసుకుంటే ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి, ఎన్ని వర్కింగ్‌లో ఉన్నాయి, ఎన్ని నాన్ వర్కింగ్‌లో ఉన్నాయి, ఎంత ఇన్వెంటరీ కావాలి, నెక్స్ట్ మంత్‌కి, నెక్స్ట్ ఇయర్‌కి ఎంత ఇన్వెంటరీ కావాలి, ఇవన్నీ చూసుకునేది జూనియర్ అసిస్టెంటే అక్కడ వర్కింగ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. దాని తర్వాత క్లెరికల్ డ్యూటీస్ టైపింగ్ సంబంధించి గాని, డ్రాఫ్టింగ్ గాని డ్రాఫ్టింగ్ అంటే ఏం లేదు. ఏదైతే మనకి కోర్టుకి సంబంధించి ఏదైతే తీర్పు వస్తూ ఉంటుంది మన ఎవరైతే జడ్జి గారు ఏదైతే డెలివర్ చేస్తూ ఉంటారో ఆ డెలివర్ చేసిన ఏదైతే అక్కడ టైపిస్ట్ ఒకతను ఉంటారు. అతను టైప్ చేసుకుంటారు. దానికి సంబంధించి ఏదైనా డ్రాఫ్టింగ్ చేయాలి అనుకుంటే టైపిస్ట్ ఏం చేస్తారు ఏదైతే జడ్జి గారు మ్యాటర్ చెప్తారో అదంతా టైప్ చేస్తారు. కానీ దాన్ని డ్రాఫ్టింగ్‌గా నీట్‌గా ఫార్మాట్ చేయాలి. నీట్‌గా దాన్ని మనకు చూసుకుంటే ఒక తీర్పు లాగా లేదంటే ఒక జడ్జిమెంట్ లాగా ఒక జడ్జిమెంట్ కాపీని బయటికి రిలీజ్ చేయాలి అంటే జూనియర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన డ్రాఫ్ట్ చేయాలి దాన్ని. ఆ డ్రాఫ్టింగ్ పనులు మొత్తం మీరు టెన్షన్ పడే అవసరం లేదు. మీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్‌లో పూర్తిగా నేర్పిస్తారు ఎలా డ్రాఫ్ట్ చేయాలి ఏంటి మొత్తం క్లియర్‌గా. ఎందుకంటే మీరు గ్రాడ్యుయేట్ చదువున్నారు. లా ఏం చేసలేరు. లా చేయలేదు కాబట్టి ఈ డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఇవన్నీ మాకెలా వస్తాయి సార్ అని చెప్పి అడగొచ్చు మీరు. ఏం టెన్షన్ లేదు. మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్‌లో క్లియర్‌గా మీకు టైపింగ్ ఇవన్నీ మొత్తం అవగాహన డ్రాఫ్టింగ్ ఇదంతా అవగాహన ఉంటే సరిపోతుంది. రైట్. దాని తర్వాత ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చినా సరే జడ్జెస్ సంబంధించి గానీ, లేదంటే మనకి ఏదైతే ఆఫీస్‌కి సంబంధించి ఏమైనా ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చినా మనం చూసుకుంటూ ఉండాలి. అసిస్టింగ్ విత్ వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ మొత్తం చూసుకుంటూ ఉండాలి. ఓకే. ఇది ఓవరాల్‌గా జాబ్ ప్రొఫైల్ అండ్ సీనియర్ అథారిటీస్ లేదంటే మీకు సీనియర్ బాస్ ఎవరైతే ఉంటారో, నెక్స్ట్ బాస్ ఆ బాస్ ఏదైతే మీకు ఏవైతే వర్క్స్ అలాట్ చేస్తూ ఉంటారో, ఇవి కాకుండా మీకు వర్క్స్ ఈ నోటిఫికేషనే మనం ఇంత డీటెయిల్‌గా స్టడీ చేస్తున్నాం అంటే మన దగ్గర కంటెంట్ ఇంకా ఎంత డెప్త్‌గా ఉంటుంది. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని ఒక్కసారి చూసారనుకోండి డెమో వీడియోస్ చాలా కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఎగ్జామ్‌లో అడిగిన ప్రశ్న చూడండి. స్వాతంత్రం వచ్చినప్పుడు ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఎవరు అని చెప్పి అడిగారు. ఎవరు? సర్దార్ పటేల్ గారు. ఎలా గుర్తుపెట్టుకుంటారు? సర్దార్ అనే పేరు గుర్తు రాంగలోనే మీకు సర్దార్ గబ్బర్ సింగ్ గుర్తు రావాలి. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. అందులో ఏంటి ఆయన
పోలీస్ ఇన్స్పెక్టర్గా మనం పనిచేస్తూ ఉంటారు సర్దార్ గబ్బర్ సింగ్లో. ఇప్పటి నుంచి మీకు ఫస్ట్ హోమ్ మినిస్టర్ రాగానే సర్దార్ గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో సింపుల్గా టిక్ చేసి అలా వచ్చేస్తారు. ఇలా సింపుల్గా ఇంటర్లింక్ చేసుకోండి. సర్దార్ గబ్బర్ సింగ్ పోలీస్ ఆఫీసరు, పవన్ కళ్యాణ్ గారు, సింపుల్గా ఇలా మన దగ్గర ఇలా కామిక్ వేలో మంచిగా బాగా డెప్త్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ లాంగ్ మర్చిపోయే విధంగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి రాజేంద్ర ప్రసాద్ గారిని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన పేరులోనే ఆయన ఆనరబుల్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన పేరులోనే ప్రసాద్ అనే పేరులోనే ప్రసాదం కనిపిస్తా ఉంటుంది. ఫుడ్ ప్రసాదం, ఆయన దేవుడి సన్నిధిలో పెట్టిన ప్రసాదం మనకి ఇస్తారు. ఆయన పేరుతోనే మనం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అని చెప్పి సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రసాదం ఇలా గుర్తుపెట్టుకోండి. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు అప్పట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ గా చేశారు. సింపుల్ గా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మన అబ్దుల్ కలాం ఆజాద్ గారు రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు. ఆయనకు సంబంధించి చూసుకుంటే ఆయనకి పిల్లలు ఎంత మక్కువ, అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చేశారు అప్పట్లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ఓకే, అలా సింపుల్ గా ఇలా ఇంటర్లింక్ చేసుకుంటా వెళ్ళాలి. సరదాగా చదువుకుంటూ వెళ్తేనే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అయ్యే ఫ్యాక్ట్స్ అవే బట్టి కొట్టి ఒక 50 పేర్లు 30 పేర్లు ఉంటాయి వరుసగా మినిస్టర్లు ఎవరు అది ఇది అని చెప్పి ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? ఇవాళ గుర్తుపెట్టుకుంటారు, రేపొద్దున మర్చిపోతారు. ఇలా మర్చిపోద్దు ఎన్నని గుర్తుపెట్టుకుంటారు? ఎగ్జామ్ లో ఏం స్ట్రైక్ అవ్వు. సిటిజన్స్ అప్రోచ్. సిటిజన్ తో మీరు ఎంత కలుస్తూ ఉంటారు? నార్మల్ గా 2 రకాల ఉద్యోగాలు ఉంటాయండి. ఒకటి ఆఫీస్ వర్క్ ఉంటుంది, రెండోది వచ్చేసి మనకి ఫీల్డ్ వర్క్ అని చెప్పి ఇంకో టైప్ ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ వర్క్, ఫీల్డ్ వర్క్ 2 చోట్ల మనకి మళ్ళీ దీని సబ్ కేటగిరీ చూసుకుంటే ఆఫీస్ వర్క్ లో కూడా సిటిజన్ తో మాట్లాడేది ఉంటుంది. ఇక్కడ సిటిజన్ అంటే పిటిషనర్స్ అండి. ఫీల్డ్ లో కూడా సిటిజన్స్ తో మాట్లాడేది ఉంటుంది. మీరుగా సైలెంట్ గా మీరు ఫీల్డ్ వర్క్ చేసేది కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫీస్ వర్క్ చూసుకున్నాం అనుకుంటే కొన్ని ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీ సేవలో అలాంటి చోట్ల, లేదంటే పంచాయతీలో అక్కడక్కడ చూస్తూ ఉంటారు. మీకు అక్కడ జూనియర్ అసిస్టెంట్లు కానీ వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎలా ఉంటారంటే మీరు ఏదైనా మీ దగ్గర నుంచి అర్జీ ఏదైనా తీసుకొని వెళ్ళారు అంటే ఆ అర్జీ తీసుకొని దానికి సంబంధించి తపాల్లో స్టాంపింగ్ అదంతా చేసి ఎప్పటికల్లా ఈ అర్జీ మీ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఎప్పటికల్లా పరిష్కరిస్తారు అనేది క్లియర్గా వాళ్ళు మీకు చెబుతూ ఉంటారు అక్కడ ఉన్న జూనియర్ అసిస్టెంట్. అయితే అలాంటి పనులు పిటిషన్ సంబంధించి మీరు అప్రోచ్ ఉంటుందా అంటే నో అనే చెప్పాలి. బాగా తక్కువ ఉంటుంది. సిటిజన్స్తో అప్రోచ్ బాగా తక్కువ ఉంటుంది. మీరు ఎక్కువ పిటిషనర్స్ ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. మీది మొత్తం ఎవరితో ఎక్కువ డిస్కషన్స్ ఉంటాయంటే లాయర్స్ ఎక్కువ డిస్కషన్స్ ఉంటుంది. ఓకే, లాయర్స్కి సంబంధించి లాయర్స్ కానీ అడ్వకేట్స్ కానీ, లాయరు అడ్వకేట్ డిఫరెన్స్ మీకు తెలుసా? లాయర్ అంటే ఎవరు, అడ్వకేట్ అంటే ఎవరు? కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అడ్వకేట్ ఎవరు, ఓకే, లాయర్ ఎవరు, అడ్వకేట్ ఎవరు, దాని తర్వాత మనకి మెజిస్ట్రేట్ అంటాము, జడ్జ్ అంటాము. దాని తర్వాత ఈ టర్మ్స్ అన్ని మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ టర్మ్స్ గురించి మీకు క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే, మనకి చూసుకుంటే సివిల్ ప్రొసీడింగ్ సంబంధించి క్రిమినల్ జడ్జ్ అంటాము, దాని తర్వాత సివిల్ జడ్జెస్ అంటాము. వీళ్ళందరూ ఎవరు? మనకి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏం పనిచేస్తారు, దాని తర్వాత హైకోర్టులో మెజిస్ట్రేట్స్ ఎవరు ఉంటారు, మెజిస్ట్రేట్ అని ఎవరు అంటారు, జడ్జిని ఎవరు అంటారు, ఇవన్నీ మనకు క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే, తెలియకపోతే ఒకసారి నాకు వీడియోలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో నేను మీకు చేసిస్తాను. మొత్తం ఒక చోట ఒక పేపర్లో రాసుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్కడైతే పని చేయబోతున్నారో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మీకు తెలియాలి. మీ బాస్ అయి ఉండొచ్చు, వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో మీ బాస్ అయి ఉండొచ్చు, మనకి జడ్జి గారు మీ బాస్లో అయి ఉండొచ్చు, లేదంటే మెజిస్ట్రేట్ మీ బాస్ అవ్వచ్చు. ఇలా మీరు తెలుసుకోవాలి ఇవంతా. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే సిటిజన్ అప్రోచ్ బాగా తక్కువ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రెస్పాండింగ్ టు క్వైరీస్ ఆఫ్ కోర్ట్ ఫైలింగ్స్, మనకి కౌంటర్స్ ఎవరైనా ఫైల్ చేస్తూ ఉన్నారంటే దానికి సంబంధించి మీరు రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. కానీ కౌంటర్కి సంబంధించి ఆ కౌంటర్ ఫైల్ చేయకపోతే, లేదంటే కౌంటర్ ఫైల్ టైం అయిపోతూ ఉన్నా సరే వాళ్ళకి రిమైండ్ చేయడం కానీ, ఇలాంటి చిన్న పనులే ఉంటాయి. కానీ మీరు సిటిజన్స్తో ఎక్కువ అప్రోచ్ ఉండదు. ఓకే, ఎక్కువ శాతం మీరు అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ అడ్వకేట్స్ని అసిస్ట్ చేస్తూ ఉంటారు. సిటిజన్స్కి సంబంధించి అప్రోచ్ బాగా తక్కువే ఉంటుంది, టెన్షన్ ఏం అవసరం లేదు. కొంతమంది సిటిజన్ అప్రోచ్ బాగుంటుంది, కలవాలి అని అనుకుంటారు. ఎందుకంటే 2 రకాల పోస్టులు ఉంటాయని చెప్పాను కదా. సిటిజన్తో మీరు కలుస్తూ ఉన్నారనుకోండి, సిటిజన్తో కలిసే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అందులో కొద్దిగా మీకు మనకి మార్కెట్లో చూసుకుంటే వాల్యూ బాగా ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నాను అనుకుంటే మీకు మండలంలో ఎంపీడీఓ అని చెప్పి ఒక పోస్ట్ ఉంటుంది, ఎంఆర్ఓ అని చెప్పి ఒక పోస్ట్ ఉంటుంది. ఎంఆర్ఓ గురించి చాలా మందికి తెలుస్తుంది కానీ ఎంపీడీఓ గురించి తెలియదు. యాక్చువల్గా చూసుకుంటే ఎంపీడీఓ పొజిషనే చాలా ఎక్కువ పొజిషన్ ఎంఆర్ఓ కన్నా. కానీ ఎంపీడీఓ ఎక్కువ జనాలతో కలిసే పోస్ట్ కాదు, ఎంఆర్ఓ ఎక్కువ జనాలతో కలిసే పోస్టు. సో అందుకని మీకు చూసుకుంటే ఈయన రూరల్ డెవలప్మెంట్లో ఉంటారు, ఈయన రూరల్ అండ్ అర్బన్ 2 డెవలప్మెంట్లో కూడా ఉంటారు. అయితే ఎంఆర్ఓకి సంబంధించి ఎక్కువ మనకి సిటిజన్తో అప్రోచ్ ఎక్కువ ఉంటుంది.
దాంతో పాటు ఇతని దగ్గర ఎంఆర్ఓ దగ్గర మెజిస్ట్రేట్ పవర్స్ కూడా ఉంటాయి. ఓకే. హోమ్ డిపార్ట్మెంట్ ఇతని అండర్‌లోనే ఉంటుంది. అక్కడ 144 సెక్షన్స్ ఏమన్నా వేయాలన్నా సరే ఎంఆర్ఓ చేతిలోనే ఉంటుంది. ఎనీవేస్ పబ్లిక్ అప్రోచ్ ఏదైతే ఉందో అది ఎంఆర్ఓ దగ్గర ఎక్కువ ఉంటుంది. అండ్ ఎంఆర్ఓ పోస్ట్‌కే క్రేజ్ ఎక్కువ. అసలు చూసుకుంటే ఎంపీడీఓనే గ్రూప్ 1 పోస్ట్ ఏదైతే ఉందో అది ఎంపీడీఓ పోస్టే. ఓకే. గ్రూప్ 1 పోస్ట్. మనం చూసుకుంటే ఎంఆర్ఓకి సంబంధించి అది గ్రూప్ 2 పోస్ట్ అండ్ దట్ టూ మనకి డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ ఉండదు ఎంఆర్ఓకి. మీరు డిప్యూటీ తహసీల్దార్ అయిన తర్వాతే ఎంఆర్ఓ అవ్వగలరు. డైరెక్ట్‌గా ఎంఆర్ఓ అవ్వలేరు. సరే ఎనీవేస్ దీనికి సంబంధించి దీన్ని పక్కన పెట్టాము అనుకుంటే ఫస్ట్ మనం చూసుకుంటే సిటిజన్ అప్రోచ్ బాగా తక్కువ ఉంటుంది. మీకు అంత మార్కెట్‌లో రికగ్నిషన్ ఉన్న జాబ్ అయితే కాదు. తక్కువ రికగ్నిషనే ఉంటుంది. పీస్‌ఫుల్‌గా చేసుకునే పనిది. ఓకే. అయితే పీస్‌ఫుల్‌కి సంబంధించి మనం మాట్లాడుకున్న తర్వాత పీడబ్ల్యూడీ అదంతా మళ్ళీ చూసుకుందాం. లేడీస్‌కి ఎలా ఫిట్ అవుతుంది ఈ పోస్ట్ ఇదంతా మనం తర్వాత చూసుకుందాము. ఇప్పుడు చూసుకుంటే మనకి పే స్లిప్, సాలరీ స్లిప్ ఏదైతే ఉందో మనకి జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి క్లియర్‌గా చూసుకుందాము. ఎంత డ్రా చేశారు ఇతను ఫస్ట్ ఏప్రిల్ 2025కి సంబంధించి ఈ నెలకు సంబంధించి లాస్ట్ మంత్ పెయిడ్ ఇన్ మే అనుకుంటాము. మనం ఏప్రిల్‌కి సంబంధించి సాలరీ పెయిడ్ ఇన్ ఫస్ట్ మే ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం చూసుకున్నాము అనుకుంటే మనకి ఏదైతే మన పే స్లిప్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఇతని పే స్కేల్ మనకి జూనియర్ స్టేట్‌కి సంబంధించి పే స్కేల్ చూసుకుంటే 25,220 నుంచి 80,910 మనకి ఏదైతే నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసినట్టు 25 మొదలు 25,220 ఇతనికి దక్కుతుంది. 25,220 దీన్ని బేసిక్ అంటారు. బేసిక్. ఇదంతా టెర్మినాలజీస్ మీ అందరికీ తెలిసిందే. లైట్‌గా చెప్తాను వినండి. డిఎన్ఎస్ అలవెన్స్ ఒకటొస్తుంది. దీనికి ఏమేమి యాడ్ అవుతాయంటే బేసిక్ ఏదైతే ఉందో మనకి 25,220 అది చేతికొచ్చేస్తుంది. దాని తర్వాత డిఎన్ఎస్ అలవెన్స్ ఏదైతే మనం చూసుకుంటే కరువు బత్యం అని చెప్పి అంటూ ఉంటాము. ఏంటంటే దీనికి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మీకు ఏదైతే ఇన్‌ఫ్లేషన్ ఏదైతే వృద్ధి రేట్ ఉంటుంది కదా! ఇన్‌ఫ్లేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్‌ఫ్లేషన్‌కి సంబంధించి చూసుకున్నారు అనుకుంటే రేట్లు బాగా పెరుగుతూ ఉంటాయి కదా! దానికి అనుగుణంగానే ఈ డిఎన్ఎస్ అలవెన్స్ మారుతూ ఉంటుంది. ప్రతి 6 నెలలకి ఒక డీఏ ఇస్తూ ఉంటారు. మనం చూసుకుంటే ఈ డీఏకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మనకి దగ్గర దగ్గర 20-30% వరకు మారుతూనే ఉంటుంది ఈ డీఏ. ఈ ప్రస్తుతానికి డీఏ చూసుకుంటే రూ. 8,492 ఇతను డ్రా చేసుకున్నారు. దాని తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్ చూసుకుంటే మనకి ఎక్కడైతే మీరు ఉంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది. 12%, 16% ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇతను రూ. 3,000 హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఓకే. సిటీలోనే ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం ఈ 16% కనిపిస్తా ఉంటుంది. దాని తర్వాత సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ సిటీలో ఉన్న వాళ్ళకి ఎంత ఉంది ఇది రూ. 3,000 ఈ రూ. 300 ఇది అందరికీ వస్తుంది. అందరూ ఈ జాబ్స్ అన్ని డిస్ట్రిక్ట్ జాబ్సే కాబట్టి సిటీలోనే ఉంటారు కాబట్టి సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ కూడా మీకు రూ. 300 మీ సాలరీలో యాడ్ అవుతుంది. అండ్ ఇతను ఎవరైతే పర్సన్ ఈ పే స్లిప్ ఎవరైతే బిలాంగ్ అవుతుందో అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కాబట్టి ఇతనికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అలవెన్స్ కూడా మనకి రూ. 2,000 యాడ్ అవుతుంది. ఇది చూసుకుంటే మనకి చాలా వరకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రూ. 2,000 మీరు చూసుకుంటే యాడ్ అవుతుంది. దీనికి సంబంధించి మీరు సర్టిఫికేట్ అవి ప్రొడ్యూస్ చేసి మీ కన్సర్న్ ఎవరైతే డీడీఓ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అథారిటీ అని చెప్పి ఒకతను ఉంటారు. మీకు సాలరీ ఇచ్చే అతను ఈ రూ. 2,000 మీ సాలరీలో కలుపుతారు. అయితే ఓవరాల్‌గా మనకి గ్రాస్ ఎంతొచ్చేసిందయ్యా అంటే రూ. 39,000 మీ గ్రాస్ వచ్చేస్తుంది. ఓకే. ఇదంతా మీ సాలరీ అండి. మీ చేతికొస్తుందా అంటే ఇది మొత్తం చేతికి రాదు. కానీ ఇది మొత్తం మీకు చేతికి అందినట్టే ఉంటుంది. అంటే ఏంటి? దీనికి సంబంధించి కొద్ది కటింగ్స్ ఉంటాయి. ఆ కటింగ్స్ ఎవరి కోసం అంటే మీకోసమే. ఓకే. చూడండి 39,000 మీ చేతికొస్తుంది గదా! ఈ 39,000లో మీకు డిడక్షన్స్ ఉంటాయి. ఏపీజీఎల్ఐ డిడక్షన్ అని చెప్పి ఉంటుంది. దాని తర్వాత ఇన్స్యూరెన్స్ ఫండ్ ఒకటుంటుంది. ఇన్స్యూరెన్స్ ఫండ్ ఇవేమంటే ఎప్పుడైనా ప్రమాదవశాత్తు మీకేమన్నా జరిగిందంటే ఇన్స్యూరెన్స్ వస్తుంది మీ ఫ్యామిలీకి. ఓకే. దాని తర్వాత ప్రొఫెషనల్ టాక్స్ మనకు చూసుకుంటే రూ. 200 కట్ అవుతుంది. ఈడబ్ల్యూఎఫ్ మనకి చూసుకుంటే ఎంప్లాయ్ మనకు చూసుకుంటే వెల్ఫేర్ ఫండ్ అని చెప్పి అంటాము. ఈడబ్ల్యూఎఫ్ రూ. 20 ఇది ప్రతి నెల కట్ అవ్వదులేండి. సంవత్సరంలో ఒకసారి కట్ అవుతుంది. సిపిఎస్‌కి సంబంధించి చూసుకున్నారు అనుకుంటే మనకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అండి ఇది. ఏంటంటే దీనికి ఎందుకు కట్ అవుతుందంటే ఈ 3,300 ఏదైతే ఉందో దీనికి ఇంకొక రూ. 3,300 ఇంకొక 3,300 గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఏం చేస్తుందంటే మీకు 6,600 మీ పెన్షన్ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తుంది. ఎందుకు ఇది అంటే ఎంప్లాయ్‌కి సంబంధించి చూసుకుంటే మీరు డబ్బులన్నీ ఖర్చు పెట్టచ్చా? ఏదైతే సాలరీ వచ్చిందో అది మొత్తం ఖర్చు పెడతారు కదా! రేపు ఫ్యూచర్ రిటైర్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి? సో, ఈ 6,600 ప్రతి నెల మీ పీఎఫ్ అకౌంట్ ఏదైతే ఉందో ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అంటాం అందులో దాచిపెడతారు. మెల్లిగా ఇవేమవుతదంటే కొన్ని లక్షల రూపాయలు ఇవే తయారయ్యి ఎప్పుడైతే మీరు రిటైర్ అవుతారో ఇది బల్క్‌గా మీ చేతికి రిటైర్మెంట్ బెనిఫిట్‌లా ఇస్తారు. సో, ఇది కట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఈడబ్ల్యూఎఫ్ సబ్స్క్రిప్షన్ మన ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఈహెచ్ఎస్ అంటే ఏంటంటే మీరు ఏవైతే ఈహెచ్ఎస్ కార్డ్ ఒకటి ఇస్తారు మీకు. ఈ ఈహెచ్ఎస్ కార్డ్ తీసుకొని మీరు మీ బ్లడ్ రిలేటివ్స్ అంటే మీ భార్య, మీ పిల్లలు, మీ మదరు, ఫాదరు. ఓకే. అత్తమామలు ఎవరు ఇందులో రారు. అయితే ఈ బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కార్డులొస్తాయి. దీనికి సంబంధించి నెల రూ. 225 మీరు కడుతూ ఉంటారు. మీ దగ్గరలో ఉన్న ఈహెచ్ఎస్ హాస్పిటల్స్ ఉంటాయండి. ఈహెచ్ఎస్ లిస్ట్ ఉంటుంది. గవర్నమెంట్
సంబంధించి స్టేట్ ఈహెచ్ఎస్ హాస్పిటల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్లారు అంటే ఎటువంటి ఖర్చు లేకుండా మీకు చాలా పెద్ద పెద్ద రోగాలకు సంబంధించి గానీ, లేదా చిన్న చిన్న రోగాలకైనా సరే ఐ చెకప్స్ గానీ, డెంటల్ చెకప్స్ గానీ అన్నీ చేపించుకోవచ్చు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఫ్రీగా మనం చూసుకుంటే వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ కూడా చేపించేసుకోవచ్చు ఫ్రీగా. ఓకే. ఇంటికొచ్చే వరకు మీకు ఎటువంటి ఖర్చు ఉండదు. ఓకే. ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. అంత బాగుంటుంది ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్. ఉన్న హాస్పిటల్స్ అయితే బాగుంటాయి. అవైలబుల్ సర్వీసెస్ బాగుంటాయి. కొన్ని హాస్పిటల్స్‌లో కొద్దిగా మనకు తెలిసిందే గవర్నమెంట్ సర్వీస్ కదా! నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈహెచ్ఎస్ తర్వాత మొత్తం ఓవరాల్‌గా ఎంత డిడక్ట్ అవుతుంది సార్ అంటే రూ. 4,800 మీకు మరి చూసుకుంటే 39,000 దగ్గర దగ్గర రూ. 5,000 డిడక్ట్ అయ్యి మీ చేతికి రూ. 34,000 మీ చేతికి ఫస్ట్ నెల జీతం రాబోతుంది. ఓకే. డిస్కస్ చేసుకునే ముందు మీ అందరికీ తెలిసిందే మన యాప్‌లో డిఫరెంట్ ఆర్ఆర్‌బీకి సంబంధించి, రైల్వేకి సంబంధించి మంచి కోడింగ్ క్లాసెస్‌లో అద్భుతమైన క్లాసెస్ అండి. మీకు లైఫ్‌లో మీరు మర్చిపోలేరు. మనకి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి గాని లేదంటే జీఎస్ ఉన్న ప్రతి ఎగ్జామ్‌లో మనకి గేమ్ చేంజర్ జీఎస్ఏ అవుతుంది. ఎందుకంటే సిలబస్ బాగా వాస్ట్‌గా ఉంటుంది. ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటివి చూసుకున్నారనుకుంటే సిలబస్ చూసుకుంటే మీకు ఒక స్ట్రిక్ట్‌గా ఒక 10 టాపిక్స్ ఆప్టిట్యూడ్, 10 టాపిక్స్ రీజనింగ్ మేజర్‌గా ఉంటాయి. దానికి మించి వెళ్ళదు. కానీ జీఎస్‌లో చూసుకుంటే మీ కరెంట్ అఫైర్స్ గాని, రీజనింగ్ గాని, పాలిటీ గాని అన్నీ ఉంటాయి. మీకు కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేసుకుంటూ చదవాలి. అన్ని ఫ్యాక్ట్స్ మీ మైండ్‌లో పెట్టుకోవాలి అంటే అంత ఈజీగా పెట్టుకోలేరు. కానీ మన కోర్సెస్ ఎలా ఉంటాయంటే ఒక్క డెమో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చాలా మంది ట్యూటర్స్ మీకు అర్థమయ్యేలా చెబుతూ ఉంటారు. కానీ గుర్తు పెట్టుకునేలా కావాలి. గుర్తు పెట్టుకునే అర్థం ఒకటి అయితే సరిపోతుందా? ఈ గవర్నమెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఇప్పుడు కావాల్సింది మీకు గుర్తు పెట్టుకోవడం, గుర్తు పట్టడం మీకు కావాలి. ఆప్షన్ బేస్ ఎగ్జామ్స్ లో మీరు గుర్తు పట్టుకోవాలి. రైట్. హిస్టరీకి సంబంధించి చూసుకుంటే క్రోనాలజీ ఏదైతే ఉంటుందో రాజుల క్రోనాలజీ అది చాలా కష్టంగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కానీ సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటారో చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. మౌర్యన్ క్రోనాలజీ, చంద్రగుప్త మౌర్య, దాని తర్వాత ఆయన తర్వాత వచ్చిన రాజు బిందుసార, ఆయన తర్వాత వచ్చిన రాజు అశోక. ఎలా సింపుల్ గా గుర్తుపెట్టుకుంటారు? ఏబిసి అనే లెటర్స్ మీరు గుర్తుపెట్టుకుంటే, చిన్నప్పుడు ఏబిసిలు చదువుకున్నారా? ఏబిసి గుర్తుపెట్టుకుంటే సి ఫర్ చంద్రగుప్త, బి ఫర్ బిందుసార, ఏ ఫర్ అశోక ద గ్రేట్. ఇలా మీరు సింపుల్ క్రోనాలజీతో సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. హరప్పా నాగరికతలో మీకు బయలుపడ్డ ఏమేమి బయలుపడ్డాయి, ఎక్స్కవేషన్ లో వాళ్ళకి ఏమేమి బయలుపడ్డాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు. చాలా సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటారు చూడండి. హరప్పా అనే దాంట్లో మీరు రిపీట్ అనే పదంతో డబల్ లెటర్స్ వస్తూ ఉంటాయి, రిపీట్ అవుతూ ఉంటాయి. కాపర్ బులాకాడ్ దొరికింది హరప్పాలో, సిఓపిపి డబల్ లెటర్స్, బులాకాడ్ డబల్ ఎల్. మనకి డబల్ లెటర్స్ చూసుకుంటే మీరు ఏదైనా ఎక్స్కవేషన్స్ వేరే తీసుకుని చూడండి, డబల్ లెటర్స్ ఎక్కడ కనిపించినాయి అవి హరప్పాలోనే కనిపిస్తూ ఉంటాయి. పాటరీ దొరికింది వాళ్ళ దగ్గర నుంచి, డబల్ టీ దొరుకుతూ ఉంటుంది. శాండ్ స్టోన్ స్టాచ్యూ, ఎస్ మనకి డబుల్ ట్రిపుల్ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత హరప్పా నాగరికతలో కన్నింగ్హామ్ అనే అతనికి ఒక సీలు బయలుపడిందండి. అతను కనుక్కున్నాడు. ఒక బుల్లు ప్లస్ దాని మీద 5 లెటర్స్ ఉన్నాయి. ఒక ఎద్దు అను 5 లెటర్స్ దాని మీద కనిపిస్తూ ఉంటాయి. అందులో చూసుకుంటే మీకు కన్నింగ్హామ్ డబల్ ఎన్ కనిపిస్తూ ఉంటుంది. కింద 4 పేర్లు ఇచ్చేస్తారు. ఎవరికి దొరికింది ఆ హరప్పా నాగరికతలో సీలి ఎవరికి దొరికింది అని చెప్పి 4 ఇచ్చేస్తారు, 4 ఆప్షన్స్ ఇచ్చేస్తారు. ఇందులో ఒక చోట కన్నింగ్హామ్ డబల్ ఎన్ తో మనకు కనిపిస్తూ ఉంటుంది. సింపుల్ గా మనకి హరప్పా నాగరికత సింపుల్ గా టీచ్ చేసుకోవచ్చు. టెరాకోటా టూల్స్ దొరికినాయి, RRO. దాని తర్వాత కొఫైన్ దొరికింది, కొఫాన్ బరియల్ ఒక డబ్బాలో సమాధి చేసిన ఒక బాక్స్, కెఫైన్ బాక్స్ ఒకటి దొరికింది. కొఫైన్ CFF మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనకి హిస్టరీకి సంబంధించి ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. పాలిటిక్స్ సంబంధించి ఆర్టికల్స్ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం అవుతా ఉంటుంది. దాని తర్వాత అక్కడ ఉన్న పేర్లు, ఫస్ట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు అని చెప్పి అడుగుతారు మీకు పాలిటిక్స్ సంబంధించి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, హానరబుల్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ కి ప్రసాద్ అనే పదంలోనే ప్రసాదం ఉంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రసాదం అనేది సింపుల్ గా వీళ్ళ పేరుతో మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. హానరబుల్ రాజేంద్ర ప్రసాద్ గారిని మనం ఆయన పేరుని ఇలా కొద్దిగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, చిన్న పిల్లలకు సంబంధించి ఎప్పుడు చూసినా మనకి ప్రస్తుతం అబ్దుల్ కలాం గారిని చూసుకున్నాం అనుకుంటే చిన్న పిల్లలతో ఆయన ఎక్కువ సంభాషిస్తూ ఉంటాడు. అప్పుడు అబ్దుల్ కలాం ఆజాద్ గారు కూడా ఎడ్యుకేషన్ సంబంధించి బాగా ఆయన ఫస్ట్ మినిస్టర్ గా మనకి కనిపిస్తా ఉన్నారు. ఇలా సింపుల్ గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇలా మనం డిఫరెంట్ ట్రిక్స్ తో వాడుకుంటూ వెళ్ళాం అనుకుంటే మనకి ఏపీ హిస్టరీ మన హిస్టరీ కానీ లేదంటే హరప్పా కానీ హిస్టరీ కానీ ఏదైనా సరే, బయాలజీకి సంబంధించి చూడండి. బయాలజీకి సంబంధించి టేస్ట్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో టేస్ట్ బర్డ్స్ ని మనం ఏమంటాం, టేస్ట్ బర్డ్స్ ఎక్కడ ప్రెజెంట్ అవుతాయని చెప్పి మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో గతంలో అడిగిన ప్రశ్న. టేస్ట్ బర్డ్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పి అడిగితే ఫ్యాఫిల్లో ఉంటాయి. ఫ్యాఫిల్ ఎక్కడ ఉంటాయి? సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి చూడండి. పిల్ అనే పదంలోని ఫ్యాఫిల్లో పిల్ అనే పదం కనిపిస్తూ ఉంటుంది. పిల్ అంటే ఏంటి? మాత్ర. ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. చేదు అంటే ఏంటి? టేస్ట్. సింపుల్ గా పిల్ అనే పదం మనకి టేస్ట్ బాక్స్ ప్రెజెంట్ అని చెప్పి ఫ్యాఫిల్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారు. ఫ్యాఫిల్లో ఫిల్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫిల్ అంటే చేదుగా ఉంటుంది, చేదుగా అంటే టేస్ట్ అనేది సింపుల్ గా ఇంటర్లింక్ చేసుకుంటే ఇలా సింపుల్ గా గుర్తుండిపోతుంది.
ఈ 34,000 రూపాయలు ఎవరెవరు మీ ఫస్ట్ నెల జీతం తీసుకోబోతున్నారు ఒక్కసారి నా కామెంట్ సెక్షన్‌లో ఐయామ్ రెడీ టు గెట్ దిస్ జాబ్ అని చెప్పి ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ మన కోర్సెస్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా! యాప్ లింక్ ఏదైతే ఉందో అందులో అద్భుతమైన కోర్సెస్ ఉన్నాయి. ఒక్కసారి కోర్సెస్ గురించి చూడండి. చాలా తక్కువ ప్రైజెస్‌లో మీకు మార్కెట్‌లో ఎక్కడ కనిపించని విధంగా చాలా తక్కువ ప్రైజెస్ ఒక్కసారి చూడండి మీకు అర్థమైపోతుంది. దగ్గర దగ్గర 300 పైన వీడియోస్ మంచి కోడింగ్‌తో, మంచి మెమరీ ట్రిక్స్‌తో నేను మీకు అక్కడ ప్రొవైడ్ చేసున్నాను. ఒక్కసారి చూడండి. చదువు చెప్పేవాడే కాదు, నేను ఇందాక చెప్పాను కదా! మీకు గుర్తుండేలా చెప్పేవాడు కావాల్సింది ఇప్పుడు. ఓకే. గుర్తుండేలా నా కోర్సెస్ ఉంటాయి. ఒకసారి చూడండి. అయితే నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి సార్ అని చెప్పి చూసుకుంటే, ఇంక్రిమెంటు మీ రైటా అంటే అవును. నా హక్కు. ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీ అతని హక్కు అండి ఈ ఇంక్రిమెంట్‌కి సంబంధించి. ఓకే. ఎప్పుడొస్తుంది సార్ ఈ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ సంవత్సరం మీరు జాయిన్ అవ్వకలోనే మనకి ఏదైతే ఇందాక మాట్లాడుకున్నాం కదా! 25,220 రూపాయలు ఫస్ట్ మీరు బేసిక్ పే తీసుకుంటారు. అవునా? బేసిక్ తీసుకుంటారు. దీనికి అనుగుణంగానే మీకు డీఏ వస్తుంది. దీనికి అనుగుణంగానే హెచ్ఆర్ఏ వస్తుంది. ఇదంతా మనం మాట్లాడుకున్నాము. అయితే సెకండ్ ఇయర్ సంవత్సరం అవ్వగానే మీకేం చేస్తారంటే సెకండ్ ఇయర్ మీకు ఇంక్రిమెంట్ ఇస్తారు. మీ స్కేల్ ఏదైతే ఇందాక మాట్లాడుకున్నాం కదా! 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయల వరకు మీ స్కేల్ ఆఫ్ పే అంటారు దీన్ని. ఈ స్కేల్ ఆఫ్ పేలో ఫస్ట్ సంవత్సరం మీరు ఇది తీసుకుంటారు. చివరి సంవత్సరం మీరు ఇది తీసుకుంటారు. ఓకే. చివరి పే అండి ఇది. ఇది చివరి పే. చెప్తాను వినండి ఎలాగో. 25,220 రూపాయలు ఏదైతే ఉందో దీనికి సంబంధించి మీరు ఫస్ట్ సంవత్సరం తీసుకుంటారు. దీని తర్వాత సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో సెకండ్ ఇయర్‌లో మీరేం తీసుకోబోతున్నారంటే 25,990 రూపాయలు మీరు సెకండ్ బేసిక్ తీసుకోబోతున్నారు. సెకండ్ ఇయరే తీసుకుంటారు. సెకండ్ ఇయర్ మీ బేసిక్ ఇంత ఉంటుంది. దీనికి అనుగుణంగా డీఏ వస్తుంది. దీనికి అనుగుణంగా హెచ్ఆర్ఏ వస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మీ సాలరీ దగ్గరగా ఒక రూ. 2,000 దాకా పెరుగుతుంది. సంవత్సరంకి రూ. 2,000 అంతే. ఎంత ఇంక్రీజ్ అయింది? దగ్గరగా మీకు చూసుకుంటే ఒక 10% ఇంక్రీజ్ అయినట్టే. అవునా? 25,000లో మీకు చూసుకుంటే 10% అంటే 2500 అవునా? 10% వరకు మీకు హైక్ అయినట్టే. ఇదొక్కటే హైక్ కాదండి. 10% అనేది ప్రైవేట్ సెక్టార్‌లో ఇంకా బాగా అవుతుందంటే మీకు డీఏ కూడా సంవత్సరానికి 2 డీఏలు వస్తూ ఉంటాయి. 6 నెలలకోసారి 2 డీఏలు వస్తాయి. ఒక డీఏకి చూసుకుంటే మీకు 5% దాకా సాలరీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకో డీఏకి ఇంకో 5% ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్‌గా డీఏలో ఇంకో 10% ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక 10% మనకి చూసుకుంటే బేసిక్‌లో ఇంక్రిమెంట్ ద్వారాగా ఒక 10% ఇంక్రీజ్ అవుతుంది. డీఏలో చూసుకుంటే ఇంకో 10% ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దీని తర్వాత చూసుకుంటే 5 సంవత్సరాలకోసారి మీకు పీఆర్సీ కమిషన్ అని ఒకటేస్తారు. ఈ పీఆర్సీ కమిషన్‌లో దగ్గరగా మీ సాలరీ 30% దాకా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. 5 సంవత్సరాలకోసారి 30% ఇంక్రీజ్ అవుతుంది. సంవత్సరం 20% ఇంక్రీజ్ అవుతుంది. దాని తర్వాత పీఆర్సీ కమిషన్ అంటే రెగ్యులర్‌గా పడవనుకోండి 5 సంవత్సరాలు కాకపోతే 6 సంవత్సరాలకు అవుతుంది. కాకపోతే రావటం అయితే పక్కా. పీఆర్సీ ఇవ్వకపోయినా మీకు ఐఆర్ ఇచ్చేస్తారు. ఇదంతా టెక్నికల్ లాంగ్వేజ్‌లో అండి. ఎక్కువ మీ గురించి మాట్లాడుకోకండి. ఎక్కువ మీరు ఓవరాల్‌గా చూసుకోవాలంటే సంవత్సరం మీకు రఫ్‌గా వేసుకుంటే 25-30% వరకు మీ సాలరీ ఇంక్రీజ్ అవుతానే ఉండిద్ది. ఓకే. సో చూసుకుంటే ఫస్ట్ సంవత్సరం మీరు జాయిన్ అవ్వగానే ఇదొస్తుంది. 12 నెలలు మీరు కంప్లీట్‌గా సర్వీస్ చేశారనుకోండి. 1 ఇయర్ కంప్లీట్‌గా సర్వీస్ చేయాలి. మధ్యలో సెలవులేం పెట్టుకోకూడదు. ఏవైతే గవర్నమెంట్‌కి సంబంధించి మీ ఏదైతే ఎర్న్డ్ లీవ్స్ లేదంటే ఏవైతే క్యాజువల్ లీవ్స్ ఏవైతే ఇస్తాయో గవర్నమెంట్‌కి సంబంధించి 15 క్యాజువల్ లీవ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ వాడుకుంటూనే 12 మంత్స్ మీరు నీట్‌గా సర్వీస్ చేశారు అంటే 12 మంత్స్ ఐ మీన్ 1 ఇయర్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ 1 ఇయర్ పీరియడ్ మీరు కంప్లీట్‌గా సర్వీస్ చేస్తే మీరు ఇంక్రిమెంట్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఆటోమేటిక్‌గా మీ ఇంక్రిమెంట్ మీ కన్సర్న్డ్ డీడీఓ ఎవరైతే ఉన్నారో ఆ డీడీఓ మీకు ఇష్యూ చేస్తారు. మీకు ఫస్ట్ ఇంక్రిమెంట్ 25,990 రూపాయలు మీకు. నెక్స్ట్ ఇయర్ మీరు 1 ఇయర్ మళ్ళీ కంప్లీట్ సర్వీస్ చేస్తే మీ బేసిక్ 26,760 రూపాయలు. ఇలా ఇంక్రీజ్ అవుతూ ఫైనల్‌గా మీ సాలరీ ఎంత అవుతుందంటే 80,910 రూపాయలు మీ బేసిక్ ఉంటుంది. ఇదే చివరి బేసిక్. మీరు జీవితకాలం జేఏ గాని జూనియర్ అసిస్టెంట్ గాని ఉంటే మీకు ఫైనల్‌గా సాలరీ 80,000 దీని తర్వాత ఇంకా ఇంక్రిమెంట్ ఉండదు. ఓకే. మీ జీవితకాలం అందులోనే. అంటే ప్రమోషన్స్ వస్తాయా సార్ అంటే ప్రమోషన్స్ కూడా వస్తాయి. జూనియర్ అసిస్టెంట్ తర్వాత సీనియర్ అసిస్టెంట్ అవుతారు. సీనియర్ అసిస్టెంట్ తర్వాత మీకు దగ్గరగా రిజిస్ట్రార్ వరకు వెళ్ళే ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది ఇందులో. ఓకే. సో మీరు మీకు ఏదైనా మీరు తప్పిదం చేశారు జూనియర్ అసిస్టెంట్ గానే మీ ఎవరైతే బాస్ ఉన్నారో ఆయన మీ ఏదైతే ప్రమోషన్ ఏదైతే ఆ ప్రమోషన్‌ని ఆపేశారు లేదంటే ప్రమోషన్స్ ఏం జరగలేదు. మీ జీవితకాలం జేఏగానే ఉన్నా మీకు ఇలా ఇంక్రిమెంట్ అవుతూ 80,000 వరకు మీ బేసిక్ చేరుకుంటూ ఉంటుంది. అర్థమైంది కదా! ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి ఈ పోస్ట్‌లో. నెక్స్ట్ చూసుకుంటే మీకు జాబ్ ప్రెషర్ ఎలా ఉంటుంది సార్ అంటే బాగా జాగ్రత్తగా చేసుకోవాల్సిన పనిది. మీకు పేపర్ వర్క్ ఎక్కువ ఉంటుంది. పేపర్ వర్క్‌కి సంబంధించి ఎక్కువ కనిపిస్తా ఉంటుంది. అటెన్షన్ టు డీటెయిల్ మీకు తెలిసిందే కదా! కోర్ట్‌కి సంబంధించి మనం చూసుకుంటే మన పాలిటీలో మాట్లాడుకుంటూ ఉంటాం. మనం రికార్డ్ ఉంటుంది కోర్ట్‌కి సంబంధించి అని చెప్పి మాట్లాడుకుంటాం. ఓకే. సో ఆ రికార్డ్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి.
రైట్. పేపర్ వర్క్ చాలా కేర్. మామూలుగా జూనియర్ అసిస్టెంట్ అంటేనే పేపర్ వర్క్ బాగా ఎక్కువ ఉంటుంది. అండ్ హైకోర్ట్‌లో జూనియర్ అసిస్టెంట్ పేపర్ వర్క్ బాగా ఎక్కువ ఉంటుంది. అండ్ కేస్ ఎప్పుడైతే వర్క్ లోడ్ హెవీగా ఉంటుందో, ఆ వర్క్ లోడ్ ఉన్నప్పుడు మీ కేస్ ఫైలింగ్స్ కూడా బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ టైంలో చూసుకుంటే మనకి ఏ ఇంపార్టెంట్ కేసెస్, ఇంపార్టెంట్ టెన్యూర్స్ ఉంటాయండి. ఆ టెన్యూర్స్‌లో మీకు హెవీగా కేస్ ఫైల్ అవుతూ ఉంటాయి. ఓకే. అలాంటి టైంలో చూసుకుంటే మీకు అక్కడ వర్క్ ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది. దాని తర్వాత యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉండాలి. లీగల్ ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తూ ఉంటాము. టైమ్ లైన్స్ ఇవన్నీ జాగ్రత్తగా టైమ్ టు టైమ్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఓకే. టైమ్ లైన్స్, డెడ్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి అందులో. ఓకే. ఈ సిటిజన్స్‌తో తక్కువ ఉంటుంది. కాకపోతే హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో మీ హైయర్ అఫీషియల్స్ ఫైనల్ అథారిటీ అండి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఏదైనా తప్పు చేశారు అనుకుంటే కోర్ట్‌కెళ్ళాలి. మీరు చేసేదే పని తప్పు, కోర్ట్‌లోనే తప్పు చేస్తున్నారు అంటే ఎక్కడ? ఓకే. మీరు ఏదైనా ఎవరైనా మీ బాస్ మీ మీద ఎవరైనా యాక్షన్ తీసుకున్నారు అంటే మీరు వెళ్లి కోర్ట్ దగ్గర జడ్జి దగ్గర మీరు అప్పీల్ చేసుకుంటారు. నా బాస్ ఇలా తప్పు చేశారు నా మీద అని. జడ్జి గారే మీకు పనిష్మెంట్ ఇది ఇస్తూ ఉంటే ఇంకా ఎక్కడికెళ్తారు? సో, అందుకని ఫైనల్ ఆఫీసర్ దగ్గరే మీరు పనిచేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రైట్. నెక్స్ట్ చూసుకుంటే పీడబ్ల్యూడీ సూటబిలిటీ అంటే ఉన్న పోస్టుల్లో మంచి పోస్ట్ జూనియర్ అసిస్టెంట్. మనకి వేకెన్సీలు కూడా బాగా ఎక్కువ ఉన్న పోస్టు. అలాంటి మీకు పీడబ్ల్యూడీ కూడా మంచి సూటబుల్. ఫీమేల్స్ కూడా మంచి సూటబుల్ పొజిషన్ ఇది జూనియర్ అసిస్టెంట్. దాని తర్వాత టైపిస్ట్ కూడా. కాకపోతే మీకు టైపింగ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కావాలి. స్టెనోగ్రాఫర్ కూడా మంచి సూటబులే. ఫీల్డ్ అసిస్టెంట్ అంట సూటబుల్ జాబ్ కాదు. దాని తర్వాత రికార్డ్ అసిస్టెంట్ కూడా మంచి పోస్టే. ఇవన్నీ నేను ఒక్కో దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాను. జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి చూసుకుంటే మీకు ఈ పీడబ్ల్యూడీ గాని, లేదంటే మన ఫీమేల్స్ గాని వీళ్ళందరికీ మంచి సూటబుల్ జాబు. జాగ్రత్తగా మీరు వర్క్ చేసుకోవచ్చు. హ్యాపీగా జాబ్ ఫార్మ్స్ ఫిల్ చేసుకోండి దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే మనకి వెకేషన్‌కి సంబంధించి మాట్లాడుకుందాం అనుకుంటే మనకి కోర్ట్ వెకేషన్ ఉంటాయి. ఎలా అయితే మనకి స్కూల్స్‌లో ఏదైతే వెకేషనల్ పోస్ట్ అంటామో వెకేషనల్ పోస్టు స్కూల్‌కి సంబంధించి ఏదైతే సమ్మర్ వెకేషన్స్ ఉంటాయో వీళ్ళకి కూడా హైకోర్ట్‌కి సంబంధించి కూడా వెకేషన్స్ ఉంటాయి. ఏంటి వెకేషన్స్ అసలెందుకు? మనకి చూసుకుంటే కోర్టుల్లో నంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్‌లో ఉన్నాయని చెప్పి స్ట్రెంత్ సరిపోవట్లేదు. నంబర్ ఆఫ్ పొజిషన్స్ జడ్జిలు సరిపోవట్లేదు అంటూ ఉంటాము. అవునా? మనం న్యూస్‌లో చూస్తూ ఉంటాము. కోర్ట్స్ చాలా వరకు లేట్‌గా జడ్జిమెంట్స్ వస్తూ ఉన్నాయి అని చెప్పి మనకు ఫేమస్ స్లోగన్ కూడా ఉంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పి. ఓకే. ఆలస్యంగా వచ్చిన తీర్పు లేదంటే న్యాయం ఏదైనా అది అన్యాయం కిందగానే మారుతుంది అని చెప్పి మనం చాలా వరకు మనం చదువుకుంటూనే ఉంటాం. ఆలస్యం అనే పదం అక్కడ ఎందుకు వస్తుంది అంటే కేసెస్ చాలా పెండింగ్‌లో ఉన్నాయి. కానీ జడ్జెస్ మాత్రం అక్కడ తక్కువ ఉన్నారు. అవైలబిలిటీ తక్కువ ఉంది. సో, దానికి సంబంధించి చూసుకుంటే కానీ ఈ సమ్మర్ వెకేషన్స్ ఇవన్నీ అవసరమా అని చెప్పి అనుకుంటే ఈ సమ్మర్ వెకేషన్స్ ఇవన్నీ ఎప్పటి నుంచి మొదలైంది? బ్రిటిష్ ఎరా నుంచి మొదలైంది. ఓకే. ఆ బ్రిటిష్ ఎరా నుంచి అదే కంటిన్యూ అవుతా వచ్చింది. దీనికి సంబంధించి చాలా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వెకేషన్ ఉండకూడదు అని. ఇక్కడ చూసుకుంటే ఏదైతే జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల న్యాయం అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత అది అన్యాయంగా మారిందేమో అని చెప్పి నిద్రలు కూడా రావు కొన్ని రాత్రులు. ఓకే. న్యాయంగా పనిచేసే వాళ్ళకి. సో, మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళకి బ్రేక్ అవసరము. దాంతో పాటు ఇంకో ఇంపార్టెంట్ చూసుకుంటే వీళ్ళకి ఫ్యూచరు ఏదైతే ఫ్యూచర్ స్టడీస్ గాని, లేదంటే వాళ్ళ నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కానీ చాలా టైం కావాల్సొస్తూ ఉంటుంది. సో, దానికి సంబంధించి ఎవ్రీడే కేసెస్, ఫైలింగు, జడ్జిమెంట్స్ చూసుకుంటే వీళ్ళ నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఈ వెకేషన్స్‌కి సంబంధించి వెకేషన్స్ ఇస్తూ ఉంటారు. సో, ప్రస్తుతం చూసుకుంటే మీ జూనియర్ అసిస్టెంట్ ఏదైతే పోస్ట్ ఉందో దానికి వెకేషన్ ఉంటుందా అని చెప్పి చూసుకుంటే లేదు. ఉండదు. ఎందుకుండదు? ఎందుకుండదంటే ఏదైతే ఈ ఈ వెకేషన్ సంబంధించి చూసుకుంటే అవి జ్యుడిషియల్ ఆఫీసర్స్, జడ్జెస్‌కి మాత్రమే పరిమితము. అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేటివ్ సైడ్ జూనియర్ అసిస్టెంట్ పదవి ఏంటంటే ఏదైతే ఉద్యోగం ఏదైతే ఉందో అది జూనియర్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి వెకేషన్ ఉండదు. కాకపోతే రొటేషనల్ బేసిస్ మీద వర్కింగ్ అవర్స్ కొద్దిగా షఫుల్ చేసి కొద్దిగా రిలాక్సేషన్ ఇస్తూ ఉంటారు. రొటేషనల్. ఓకే. సమ్మర్ వెకేషన్స్ అయితే కంప్లీట్‌గా అయితే ఉండవు. ఓకే. జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే కొద్దిగా హార్డ్‌గానే ఉంది. కాకపోతే సాలరీ కూడా కొద్దిగా తక్కువగానే కనిపిస్తా ఉంది. ఎందుకు అప్లై చేయాలి సార్ ఈ జాబ్‌కి అని అడిగితే 5 రీజన్స్ ఇంపార్టెంట్ చెప్తాను వినండి. నంబర్ 1 రీజన్ కార్పొరేట్ లాగా ప్రశాంతంగా మీరు 5 రోజులే పని చేయాలి. ఆరో, ఏడో రోజు సాటర్‌డే, సండే హాలిడే ఉంటుంది. ప్రశాంతంగా మీరు సెలవు తీసుకొని ఇంట్లో పడుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే నెగెటివ్ మార్కింగ్ లేని ఎగ్జామ్ అండి. చాలా వరకు అన్ని చోట్ల మీకు బ్యాంకింగ్ తీసుకోండి, ఎస్ఎస్‌సి తీసుకోండి ఏదైనా నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. కానీ దీనికి నెగెటివ్ మార్కింగ్ లేని ఎగ్జాము. డిస్ట్రిక్ట్ క్వార్టర్‌లో మీరు ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉంటారు. హెడ్ క్వార్టర్‌లో మీకు ఎటువంటి ఫుడ్‌కి సంబంధించి గాని, ట్రావెలింగ్‌కి సంబంధించి గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పనిచేసుకునే ఉద్యోగము. పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ అసలుండదు. చాలా తక్కువ ఉంటుంది పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్. పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ లేని ప్రశాంతమైన హ్యాపీగా పనిచేసుకునే వాతావరణంలో మీరు పనిచేసుకోవచ్చు.
సో దట్స్ ఆల్ అబౌట్ జూనియర్ అసిస్టెంట్. నెక్స్ట్ మీకు ఏ పోస్ట్ గురించి డీటెయిల్‌గా కావాలనుకుంటున్నారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏ జాబ్ కోసం, ఏ నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్‌గా డీటెయిల్స్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్‌లో చెప్పండి. నేను మీకు అందజేయడానికి రెడీగా ఉన్నాను. వీడియోని లైక్ చేస్తూ వెళ్ళండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బై.